ఇవాళ భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి ఒక అద్భుతమైన రోజు అండి. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కోసం 10,371 కోట్ల రూపాయలని కేటాయించింది. అసలు ఇండియా ఏఐ మిషన్ లో ఎటువంటి సమాచారం ఉంది, ఇండియా ఏఐ మిషన్ వల్ల విద్యార్థులకు గాని కంపెనీలకు గాని ఎటువంటి లాభం ఉండబోతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ఇండియా ఏఐ మిషన్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలు ఏంటంటే డేటా క్వాలిటీని పెంచడం, ఏఐ టాలెంట్ ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం, ఎథికల్ ఏఐని ప్రోత్సహించడం, ఇవి ప్రధాన అంశాలు. అలానే ఈ ఇండియా ఏఐ మిషన్ మొత్తం 7 కేటగిరీస్ కింద విభజించి ఈ 7 కేటగిరీస్ లో ప్రభుత్వం అయితే ఫండింగ్ అయితే ఇవ్వబోతుంది. మొదటిది కంప్యూటింగ్ కెపాసిటీ. ఇవాళ ఏఐ టెక్నాలజీ పనిచేయాలంటే మనకి ఏఐ చిప్స్ అనే అవసరం. ఆ ఏఐ చిప్స్ మొత్తం భారతదేశంలో 10,000 GPUs ని పెట్టాలనేది మన భారతదేశ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తామని చెప్తుంది. ఈ ఎకో సిస్టమ్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు నిర్మిస్తామని చెప్తున్నారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం కొంత డబ్బుల్ని, ప్రైవేట్ కంపెనీలు కొంత డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఇలాగ ఎకో సిస్టమ్ ని, జీపీయూస్ అనేది తీసుకురాబోతున్నారు. మరి ఎందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇవాళ ఒక జీపీయూ కాస్ట్, ఏ జీపీయూ కాస్ట్ హై ఎండ్ లో కావాలంటే 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 30 లక్షలు ఇంటూ 10,000 అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు కేవలం మనకి జీపీయూస్ మీద ఖర్చు అవుతుంది. కాబట్టి కాస్త ప్రైవేట్ ఓనర్షిప్ లో తీసుకొస్తే ఆ ఖర్చు కొంచెం తగ్గుతుంది, వాళ్ళు కూడా కొంచెం మానిటరింగ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇలా తీసుకొస్తున్నారని చెప్పి మనం భావించవచ్చు. రెండవది ఇన్నోవేషన్ సెంటర్స్. ఇన్నోవేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి లార్జ్ మల్టీ మోడల్స్ ని ఇంప్రూవ్మెంట్ చేయడం. ఈ LMM అంటే అర్థం ఏంటంటే ఇవాళ మనం టెక్స్ట్ టు ఇమేజ్ వంటి ఏఐ టూల్స్ యూస్ చేస్తున్నాం. బట్ అది ఎలా పనిచేస్తుంది అంటే LLM ద్వారా పనిచేస్తుంది. అంటే మనకి టెక్స్ట్ కి ఇమేజ్ కి ఒక రిలేషన్ ఉందని ఎలా చెప్తుందంటే ఈ LLM మోడల్స్ ద్వారానే. దానికి సంబంధించిన ఇన్నోవేషన్ సెంటర్స్ కానీ దానికి సంబంధించిన డేటా అనే దానికోసం వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మూడవది డేటా సెట్ ప్లాట్ఫామ్స్. ఇవాళ ఏఐ పనిచేయాలంటే ఎక్కువ మనకి డేటా అనేది అవసరం. ఆ డేటా రిలేటెడ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పనిచేయాలన్నా దానికి సంబంధించిన డేటా అంతా కూడా దానికోసం కూడా పెట్టుబడి అయితే పెట్టబోతున్నారు. నాలుగవది అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ బాడీస్ కానీ కొన్ని యూనిక్ గా ఏ అప్లికేషన్స్ అవసరం అవుతాయి, దానికోసం కూడా కొంత ఫండ్ అనేది కేటాయించబోతున్నారు. ఐదవది ఫ్యూచర్ స్కిల్స్. Tier 2, Tier 3 సిటీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్స్ ని పెంపొందించడం కోసం దానికి రిలేటెడ్ కొన్ని కోర్సులు అనేది సెటప్ చేయబోతున్నారు. దానికోసం కూడా కొంత బడ్జెట్ అనేది కేటాయిస్తున్నారు. ఆరవది స్టార్ట్అప్ ఫైనాన్సింగ్. ఇవాళ చిన్న స్టార్ట్అప్ ఏఐ కంపెనీస్ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్క్ జరగాలంటే ఫండింగ్ అవసరం. అది అందరూ డైరెక్ట్ గా వీళ్ళు సీడ్ ఫండింగ్, ఇతర ఫండింగ్ ద్వారా డబ్బులు తీసుకురావడం కొంచెం కష్టం. అందుకని గవర్నమెంటే ఫైనాన్సింగ్ ఆప్షన్ అనేది ఈ డీప్ లెర్నింగ్ టెక్ కంపెనీస్ కి అయితే ఇవ్వబోతుంది, స్టార్ట్అప్ కంపెనీస్ కి. ఏడవది సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏ. ఎథికల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవడానికి కోసం అయితే సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏ దానికి సంబంధించిన కొన్ని పాలసీస్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దానికోసం కొంత బడ్జెట్. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బడ్జెట్ వల్ల ఉద్యోగాలు ఏమైనా వస్తాయా, లేకపోతే స్టార్ట్అప్ కంపెనీలు ఎటువంటి ఉపయోగం ఉందా? ఫస్ట్ మనం జీపీయూస్ గురించి, ఫైనాన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. భారతదేశ ప్రభుత్వం 10,000 జీపీయూస్ సంబంధించిన ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తే కనుక దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్టార్ట్అప్స్ కి వాళ్ళు వేరే దేశాల మీద ఆధారపడే అవసరం లేకుండా మన దేశం నుంచి కొంచెం సబ్సిడీ రేట్లకి ఈ జీపీయూస్ ని యూస్ చేసుకోగలిగితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఎప్పుడైతే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుందో, వాళ్ళ పెట్టుబడి తగ్గుతుందో, ఎక్కువ మంది హైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇండైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు కొత్త యంగ్స్టర్స్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే రెండవది ఏంటంటే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోగలుగుతారు. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని వీళ్ళ కంపెనీని ఫాస్ట్ గా డెవలప్ చేసుకుంటే అలా కూడా మళ్ళీ ఎక్కువ మంది ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మూడోది ఎక్కువగా జీపీయూస్ ఇన్స్టాల్ చేయడం, దీనికి సంబంధించిన క్యాపిటల్ సంబంధించిన ఫైనాన్సింగ్ ఇస్తున్నారు కాబట్టి కంపెనీ ఫాస్ట్ గా గ్రో చేసుకునే అవకాశం ఉంటుంది. రెండో ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం ఏ డేటా ల్యాబొరేటరీస్ ని ఏర్పాటు చేస్తామని చెప్తుంది. కొన్ని ప్రధాన నగరాల్లో గవర్నమెంట్ కి ప్రైవేట్ కి సంబంధం లేకుండా కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టబోతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే
కొన్ని కాలేజెస్ వాళ్ళు మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది, ఏఐలు ఈ రోజుకి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ గానీ అలానే కంప్లీట్ ల్యాబొరేటరీస్ అని మనకు అందుబాటులో ఉండట్లేదు. విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్ రావాలంటే దానికి రిలేటెడ్ సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా చేయాలి. దానికి సంబంధించిన మనకి ఎక్విప్మెంట్ లేదు. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఏరియాస్ లో పెట్టడం ద్వారా ఎవరికైతే విద్యార్థులకి ఆ వెసులుబాటు లేదో అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకుంటారు. దాని ద్వారా వీళ్ళ స్కిల్స్ ని మరింత కాన్ఫిడెంట్ గా ఏ నాలెడ్జ్ ని ఎర్న్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంకొక అడ్వాంటేజ్. ఇక మరొక అంశం LLM మీద వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయబోతున్నామని చెప్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇవాళ మన చాలా మంది సబ్స్క్రైబర్లు ఏదైతే మనకి తెలుగు జనరేషన్ కావాలి, ఏదైనా ఒక ఆర్టికల్ జనరేట్ చేయాలంటే తెలుగులో జనరేషన్ వచ్చింది, అంత గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉండట్లేదు, ఎక్కువ తప్పులు వస్తున్నాయి. బట్ మనం ఎప్పుడైతే మన LLM ని మనం డెవలప్ చేసుకుంటామో, మన ఓన్ డేటా సెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటామో, తెలుగు కూడా దాని ఆర్టికల్స్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈవెన్ మనం ఈ LLMs యూజ్ చేసుకుని వెబ్సైట్స్లో యూనిక్గా తెలుగు సంబంధించిన ఆర్టికల్స్ కూడా అప్లోడ్ చేయగలుగుతాం. అది ఇంకొక అడ్వాంటేజ్. ఇక చివరిది ఏంటంటే మన AI మోడల్స్ పెరుగుతాయి. ఈ రోజుకి AI మోడల్స్ ChatGPT కానీ జెమినీ AI కానీ వేరే దేశాలకు సంబంధించిన AI మోడల్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. మనకి కావాల్సిన GPU సపోర్ట్ వస్తే కనుక మన కంపెనీలు, మన దేశంలో ఉన్న కంపెనీలు AI మోడల్స్ ని డెవలప్ చేయడం ద్వారా మనకి రిలేటెడ్ గా AI డేటా ఉంటుంది. ఈ మధ్యన కొన్ని న్యూస్ కూడా వస్తున్నాయి, మన దేశానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా అడిగితే కాస్త దానికి వ్యతిరేకంగా సమాధానాలు వస్తున్నాయని చెప్తుంది. అదే మన డేటాతో మనమే బిల్డ్ చేసుకుంటే కనుక అలా తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉండదు. రెండోది ఏంటంటే ఇన్ కేస్ వేరే దేశాలకు సంబంధించిన AI మోడల్స్ రేట్లు పెంచినా మన దేశంలో కూడా AI మోడల్స్ ఉంటాయి కాబట్టి మన ద్వారా GPS కంట్రోల్ అవుతాయి కాబట్టి మనకు సంబంధించిన రేట్లు కంట్రోల్లో ఉంచే అవకాశం ఉంటుంది. ఇవి మేజర్గా భారతదేశ AI మిషన్ ద్వారా ఉండే ఉపయోగాలు. విద్యార్థులకి స్కిల్స్ డెవలప్మెంట్ అవుతుంది, స్టార్టప్స్ కి ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ గా వస్తుంది, అలానే ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఫాస్ట్ గా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.